వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక చిన్న తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ఆ స్టోరీని చూస్తే చూడండి, ఇక్కడ ఒకసారి ఒక భిక్షగాడు బాగ్దాద్ యొక్క వీధుల్లో తిరుగుతున్నాడు. అలా తిరిగేటప్పుడు అతడు ఒక పెద్ద మరియు అందమైన ఇంటి ముందు నిల్చున్నాడు మరియు అనుకున్నాడు, ఈ ఇంటి యొక్క యజమాని తప్పకుండా ఒక ధనవంతుడు, ఇక్కడి నుండి నేను మంచి ఆహారాన్ని ఆశిస్తాను అని అనుకున్నాడు. కావున అతడు నేరుగా కాపలాదారుడు వద్దకు వెళ్ళాడు మరియు ఆహారం కోసం లోపలికి వెళ్ళడానికి అతని అనుమతిని అడిగాడు. లోపలికి వెళ్ళడానికి కాపలాదారుడు భిక్షగాడిని అనుమతించాడు మరియు నువ్వు కోరుకుంది ఏదైనా నువ్వు పొందుతావు అని చెప్పాడు. కావున ఆ భిక్షగాడు చాలా సంతోషంగా ఎవరు మీ యజమాని అని అడిగాడు. ఆ కాపలాదారుడు చెప్పాడు, మా యజమాని ఒక ధనవంతుడు మరియు శక్తివంతమైన వ్యక్తి. అతడు చాలా పలుకుబడి ఉన్న ఒక కుటుంబానికి చెందినవాడు అని చెప్పాడు. ఆ భిక్షగాడు లోపలికి వెళ్ళాడు. ఒక అందమైన తోట తర్వాత అతడు ఒక పెద్ద హాల్ను చేరుకున్నాడు. అతడు గోడ మీద అందమైన పెయింటింగ్లు మరియు ఇతర అలంకరణ వస్తువులను చూశాడు. కిటికీల మీద మరియు తలుపుల మీద రంగురంగుల కర్టైన్స్ అక్కడ ఉన్నాయి. హాల్లో ఒక అందమైన సింహాసనం ఉంది మరియు దాని మీద ఒక ముసలాయన కూర్చున్నాడు. అతని గడ్డం పొడవుగా మరియు నల్లగా ఉంది. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. మిగతా స్టోరీని మనం రేపు కంటిన్యూ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మరో నలుగురు చూడాలని మీరు భావిస్తే మీ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఒకసారి అంటే వన్స్, ఒకసారి ఒక భిక్షగాడు బాగ్దాద్ యొక్క వీధుల్లో తిరుగుతున్నాడు. ఒక భిక్షగాడు తిరుగుతున్నాడు. ఇక్కడ తిరగడం అంటే రోమ్, ROAM, రోమ్ అంటే తిరగటం అనమాట. ఒక భిక్షగాడు తిరుగుతున్నాడు అంటే ఏ బెగ్గర్ వాజ్ రోమింగ్, తిరుగుతున్నాడు. ఎక్కడ? వీధుల్లో అంటే ఇన్ ద స్ట్రీట్స్, వీధుల్లో. ఏ వీధుల్లో? బాగ్దాద్ యొక్క వీధుల్లో. కాబట్టి ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ బాగ్దాద్, బాగ్దాద్ యొక్క వీధుల్లో తిరుగుతున్నాడు. అలా తిరిగేటప్పుడు, ఓకే, తిరిగేటప్పుడు అంటే వైల్ రోమింగ్ అంటే తిరిగేటప్పుడు. అలా తిరిగేటప్పుడు అంటే వైల్ రోమింగ్, సో అలా తిరిగేటప్పుడు, ఓకే, వైల్ రోమింగ్, సో అలా తిరిగేటప్పుడు అతడు ఒక పెద్ద మరియు అందమైన ఇంటి ముందు నిల్చున్నాడు. ఓకే, స్టాండ్ అంటే నిల్చోవడం, నిల్చున్నాడు కాబట్టి స్టుడ్. అతడు నిల్చున్నాడు అంటే హీ స్టుడ్, అతడు నిల్చున్నాడు. ఎక్కడ? ఒక పెద్ద మరియు అందమైన ఇంటి ముందు. ముందు అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్, హీ స్టుడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ బిగ్ అండ్ బ్యూటిఫుల్ హౌస్. అతడు ఒక పెద్ద మరియు అందమైన ఇంటి ముందు నిల్చున్నాడు మరియు అనుకున్నాడు. అనుకోవడం అంటే థింక్ అంటే అనుకోవటం. అనుకున్నాడు కాబట్టి థాట్, అండ్ థాట్ అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఈ ఇంటి యొక్క యజమాని తప్పకుండా ఒక ధనవంతుడు. ఓకే, ఈ ఇంటి యొక్క యజమాని అంటే ఓనర్ ఆఫ్ దిస్ హౌస్, ఈ ఇంటి యొక్క యజమాని తప్పకుండా ఒక ధనవంతుడు అంటే మస్ట్ బి ఏ రిచ్ పర్సన్, తప్పకుండా ఒక ధనవంతుడు. తర్వాత ఇక్కడ నుండి నేను మంచి ఆహారాన్ని ఆశిస్తాను. ఓకే, నేను ఆశిస్తాను. ఇక్కడ ఆశించడం అంటే ఎక్స్పెక్ట్ చేయడం అనమాట. ఓకే, నేను ఆశిస్తాను అంటే ఐ ఎక్స్పెక్ట్, నేను ఆశిస్తాను. ఏంటిది? మంచి ఆహారాన్ని అంటే ఐ ఎక్స్పెక్ట్ గుడ్ ఫుడ్. ఇక్కడ నుండి అంటే ఫ్రమ్ హియర్. తర్వాత కావున అంటే
సో కావున అతడు నేరుగా కాపలాదారుడు వద్దకు వెళ్ళాడు. ఓకే, అతడు వెళ్ళాడు నేరుగా ఇట్లా రాయాలి మనం. తర్వాత కాపలాదారుడు వద్దకు. ఓకే, అతడు వెళ్ళాడు అంటే హీ వెంట్, నేరుగా అంటే స్ట్రైట్, హీ వెంట్ స్ట్రైట్ కాపలాదారుడు వద్దకు అంటే టు ద, కాపలాదారుడు అంటే గేట్ కీపర్ అనమాట, టు ద గేట్ కీపర్. ఓకే, హీ వెంట్ స్ట్రైట్ టు ద గేట్ కీపర్, అతను నేరుగా కాపలాదారుడు వద్దకు వెళ్ళాడు. మరియు అంటే అండ్ మరియు ఆహారం కోసం లోపలికి వెళ్ళడానికి అతని అనుమతిని అడిగాడు. ఓకే, లోపలికి వెళ్ళాడు మరియు అడిగాడు. ఏమడిగాడు? అతని అనుమతిని. ఎందుకు? లోపలికి వెళ్ళడానికి. దేనికోసం? ఆహారం కోసం. ఓకే, ఇట్లా రాయాలి మనం రివర్స్లో. ఓకే, అడిగాడు అంటే అండ్ ఆస్క్డ్, అతని అనుమతిని అంటే హీజ్, అనుమతి అంటే ఇక్కడ పర్మిషన్. ఓకే, హీజ్ పర్మిషన్, అతడు అనుమతిని అడిగాడు. దేనికి? లోపలికి వెళ్ళటానికి అంటే టు గో ఇన్సైడ్, లోపలికి వెళ్ళటానికి. దేనికోసం? ఆహారం కోసం, కాబట్టి ఫర్ ఫుడ్. ఓకే, హీ వెంట్ స్ట్రైట్ టు ద గేట్ కీపర్ అండ్ ఆస్క్డ్ హిస్ పర్మిషన్ టు గో ఇన్సైడ్ ఫర్ ఫుడ్. ఓకే, తర్వాత లోపలికి వెళ్ళడానికి కాపలాదారుడు భిక్షగాడిని అనుమతించాడు. ఓకే, కాపలాదారుడు అనుమతించాడు ఎవరిని? భిక్షగాడిని. ఫస్ట్ ఇది రాద్దాం మనం. కాపలాదారుడు అనుమతించాడు అంటే ద గేట్ కీపర్, అనుమతించడం అంటే అలౌ, కాబట్టి అనుమతించాడు అంటే అలౌడ్. ద గేట్ కీపర్ అలౌడ్ ఎవరిని? భిక్షగాడిని. అంటే అలౌడ్ ద బెగ్గర్. దేనికి? లోపలికి వెళ్ళటానికి అంటే టు గో ఇన్సైడ్. ద గేట్ కీపర్ అలౌడ్ ద బెగ్గర్ టు గో ఇన్సైడ్. మరియు అంటే అండ్ మరియు నువ్వు కోరుకుంది ఏదైనా నువ్వు పొందుతావు అని చెప్పాడు. అని చెప్పాడు, ఫస్ట్ ఇది రద్దాం మనం. అంటే అని చెప్పాడు అంటే టోల్డ్ దట్ అంటే అని చెప్పాడు. ఏం చెప్పాడో మనం ఇక్కడ రాద్దాం. ఏదైనా నువ్వు పొందుతావు, ఫస్ట్ ఇది రాద్దాం. ఏదైనా నువ్వు పొందుతావు అంటే యూ విల్ గెట్ ఎనీథింగ్, నువ్వు ఏదైనా పొందుతావు. నువ్వు కోరుకుంది అంటే వాట్ యు విష్డ్, విష్ అంటే ఇక్కడ కోరుకోవడం. ఓకే, కావున, కావున అంటే సో, కావున ఆ భిక్షగాడు చాలా సంతోషంగా అడిగాడు. ఓకే, ఇది రాయాలి మనం. ఓకే, ఆ భిక్షగాడు సంతోషంగా అడిగాడు. ఏమడిగాడు? ఎవరు మీ యజమాని అని. ఓకే, ఆ భిక్షగాడు చాలా సంతోషంగా అడిగాడు అంటే సో ద బెగ్గర్ ఆస్క్డ్, అడిగాడు. ఎలా అడిగాడు? చాలా సంతోషంగా అంటే సో హ్యాపీలీ. ఏమని అడిగాడు? ఎవరు మీ యజమాని అని. అంటే హూ ఈజ్ యువర్ ఓనర్, హూ ఈజ్ యువర్ ఓనర్, మీ యజమాని ఎవరు అని అడిగాడు. తర్వాత ఆ కాపలాదారుడు చెప్పాడు అంటే ద గేట్ కీపర్ సెడ్, ఆ కాపలాదారుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? మా యజమాని ఒక ధనవంతుడు. మా యజమాని అంటే అవర్ ఓనర్, అవర్ ఓనర్ ఒక ధనవంతుడు అంటే అవర్ ఓనర్ వాస్ ఏ రిచ్, ధనవంతుడు. మరియు అండ్ శక్తివంతమైన వ్యక్తి అంటే పవర్ఫుల్ పర్సన్, అండ్ పవర్ఫుల్ పర్సన్ శక్తివంతమైన వ్యక్తి.
తర్వాత అతడు చాలా పలుకుబడి ఉన్న ఒక కుటుంబానికి చెందినవాడు. ఓకే, అతను చెందినవాడు అంటే హీ బిలాంగ్స్ టు అంటే అతడు చెందినవాడు. ఓకే, హీ బిలాంగ్స్ టు అతడు చెందినవాడు దేనికి? చాలా పలుకుబడి ఉన్న ఒక కుటుంబానికి. అంటే హీ బిలాంగ్స్ టు ఏ వెరీ అంటే చాలా పలుకుబడి కలిగి ఉన్న అంటే ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ కుటుంబం. ఓకే, అవర్ ఓనర్ వాజ్ ఏ రిచ్ అండ్ పవర్ఫుల్ పర్సన్. హీ బిలాంగ్స్ టు ఏ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ. ఓకే, ఆ భిక్షగాడు లోపలికి వెళ్ళాడు అంటే ఆ భిక్షగాడు వెళ్ళాడు అంటే ద బెగ్గర్ వెంట్. ఆ భిక్షగాడు వెళ్ళాడు లోపలికి అంటే ఇన్సైడ్. తర్వాత ఒక అందమైన తోట తర్వాత అతడు ఒక పెద్ద హాల్ను చేరుకున్నాడు. అతడు చేరుకున్నాడు ఫస్ట్ ఇది రాయాలి మనం. అతడు చేరుకున్నాడు ఒక పెద్ద హాల్ను. అతడు చేరుకున్నాడు అంటే హీ రీచ్డ్. అతడు చేరుకున్నాడు. ఏం చేరుకున్నాడు? ఒక పెద్ద హాల్ను అంటే హీ రీచ్డ్ ఏ బిగ్ హాల్. అతడు ఒక పెద్ద హాల్ను చేరుకున్నాడు. ఒక అందమైన తోట తర్వాత. ఓకే, తర్వాత అంటే ఆఫ్టర్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్. ఒక అందమైన తోట. హీ రీచ్డ్ ఏ బిగ్ హాల్ ఆఫ్టర్ ఏ బ్యూటిఫుల్ హాల్. ఒక అందమైన తోట తర్వాత చేరుకున్నాడు. అతడు గోడ మీద అందమైన పెయింటింగ్లు మరియు ఇతర అలంకరణ వస్తువులు చూశాడు. ఓకే, ఫస్ట్ ఇది రాయాలి మనం. అతడు చూశాడు. ఏం చూశాడు? అందమైన పెయింటింగ్లు చూశాడు మరియు ఇతర అలంకరణ వస్తువులు చూశాడు. ఎక్కడ? గోడ మీద. ఇట్లా రాయాలి మనం. ఓకే, అతడు చూశాడు అంటే హీ సా. అతడు చూశాడు. అందమైన పెయింటింగ్లు అంటే బ్యూటిఫుల్ పెయింటింగ్స్. హీ సా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అంటే అతడు అందమైన పెయింటింగ్లు చూశాడు మరియు అండ్ ఇతర అలంకరణ వస్తువులు. ఇతర అంటే అదర్, అలంకరణ వస్తువులు అంటే డెకరేటివ్ థింగ్స్ అంటే అలంకరణ వస్తువులు. ఎక్కడ? గోడ మీద అంటే ఆన్ ద వాల్. హీ సా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అండ్ అదర్ డెకరేటివ్ థింగ్స్ ఆన్ ద వాల్ అంటే అతడు గోడ మీద అందమైన పెయింటింగ్లు మరియు ఇతర అలంకరణ వస్తువులు చూశాడు. తర్వాత కిటికీల మీద మరియు తలుపుల మీద రంగురంగుల కర్టైన్స్ అక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్నాయి అంటే దేర్ వర్. అక్కడ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? రంగురంగుల కర్టైన్స్ అంటే దేర్ వర్ కలర్ఫుల్ కర్టైన్స్. ఎక్కడ? తలుపుల మీద మరియు కిటికీల మీద అంటే ఆన్ ద డోర్స్ అండ్ విండోస్. ఇట్లా రాయాలి మనం. ఓకే, అక్కడ ఉన్నాయి అంటే దేర్ వర్. అక్కడ ఉన్నాయి రంగురంగుల కర్టైన్స్ అంటే కలర్ఫుల్ కర్టైన్స్. ఎక్కడ? తలుపుల మీద మరియు కిటికీల మీద అంటే ఆన్ ద డోర్స్ అండ్ విండోస్. తలుపుల మీద మరియు కిటికీల మీద రంగురంగుల కర్టైన్స్ ఉన్నాయి. తర్వాత హాల్లో ఒక అందమైన సింహాసనం ఉంది. ఓకే, ఒక అందమైన సింహాసనం ఉంది. సింహాసనం అంటే థ్రోన్. ఓకే, అంటే దేర్ వాస్ ఏ బ్యూటిఫుల్ థ్రోన్. దేర్ వాజ్ ఏ బ్యూటిఫుల్ థ్రోన్ అంటే ఒక అందమైన సింహాసనం ఉంది. ఎక్కడ? హాల్లో అంటే ఇన్ ద హాల్. మరియు అండ్ దాని మీద ఒక ముసలాయన
కూర్చున్నాడు. ఒక ముసలాయన అంటే యాన్ ఓల్డ్ మ్యాన్ కూర్చున్నాడు అంటే సాట్. ఓకే, ఒక ముసలాయన కూర్చున్నాడు అంటే యాన్ ఓల్డ్ మ్యాన్ సాట్. దాని మీద అంటే సాట్ ఆన్ ఇట్ అంటే దాని మీద. ఓకే, తర్వాత అతని గడ్డం పొడవుగా మరియు నల్లగా ఉంది. ఓకే, అతని గడ్డం పొడవుగా మరియు నల్లగా ఉంది. అతని గడ్డం అంటే హీజ్ బియర్డ్, అతని గడ్డం వాస్ లాంగ్ అండ్ బ్లాక్, పొడవుగా మరియు నల్లగా ఉంది. భిక్షగాడిని చూసి ఆ ముసలాయన అడిగాడు. ఏమడిగాడంటే, స్నేహితుడా నీకు ఏం కావాలి అని. ఆ భిక్షగాడు చెప్పాడు, నేను చాలా ఆకలిగా ఉన్నాను. చివరి 2 రోజులుగా నేను ఏమీ తినలేదు. దయచేసి మీరు కొంచెం ఆహారాన్ని ఇస్తారా అని ఆ భిక్షగాడు చెప్పాడనమాట. అప్పుడు ఆ ముసలాయన చెప్పాడు, అవును, నువ్వు తప్పకుండా ఆహారాన్ని పొందుతావు. ఈ నగరంలో ఎవరైనా ఆకలిగా ఉంటే వారు ఇక్కడికి రావచ్చు మరియు తినొచ్చు. ఈరోజు మనం కలిసి తినబోతున్నాము అని చెప్పాడు. ఆ ముసలాయన సేవకులలో ఒకరిని అడిగాడు, చేతులు కడుక్కోవడానికి నా స్నేహితుడు కోసం కొంచెం నీళ్లు తీసుకురండి అని. కానీ భిక్షగాడు చేతులు కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు అతడు నీళ్లను చూడలేదు. కానీ ఒక జగ్గు నుంచి నీళ్లు పోస్తున్నట్లుగా ఆ ముసలాయన నటిస్తున్నాడు. అతడిని మోసగిస్తున్నాడని ఆ భిక్షగాడు అర్థం చేసుకున్నాడు. కానీ చేతులు కడుక్కుంటున్నట్లుగా ఆ భిక్షగాడు నటించాడు. అదే సమయంలో ఆ ముసలాయన ఆహారాన్ని వడ్డించమని సేవకులను అడిగాడు. టేబుల్ మీద ఆహారాన్ని పెడుతున్నట్లుగా సేవకులందరూ నటించడం మొదలుపెట్టారు. కానీ అక్కడ ఆహారం లేదు. అతడు తింటున్నట్లుగా ఆ ముసలాయన నటించాడు మరియు తినడం ప్రారంభించమని ఆ భిక్షగాడిని కూడా అడిగాడు. ఈ డ్రామా అంతా చూసి భిక్షగాడు చాలా నిరుత్సాహపడ్డాడు. ఓకే, ఇది అన్నమాట మనం ఇప్పుడు ట్రాన్స్లేట్ చేయబోయే స్టోరీ. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మరో 4 చూడాలని మీరు భావిస్తే మీ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ భిక్షగాడిని చూసి అంటే సీయింగ్ ద బెగ్గర్. భిక్షగాడిని చూసి ఆ ముసలాయన అడిగాడు. ఆ ముసలాయన అంటే ద ఓల్డ్ మ్యాన్ అడిగాడు అంటే ఆస్క్డ్. ఆ ముసలాయన అడిగాడు ఏమని? స్నేహితుడా. స్నేహితుడా అంటే ఫ్రెండ్. స్నేహితుడా అంటే ఫ్రెండ్. నీకు ఏమి కావాలి? నీకు ఏమి కావాలి అంటే వాట్ డూ యు వాంట్. నీకు ఏమి కావాలి అని అడిగాడు. ఆ భిక్షగాడు చెప్పాడు అంటే ద బెగ్గర్ సెడ్. ఆ భిక్షగాడు చెప్పాడు. ఏం చెప్పాడు? నేను చాలా ఆకలిగా ఉన్నాను. ఓకే, ఆకలిగా ఉండడం అంటే హంగ్రీగా ఉండడం అన్నమాట. నేను చాలా ఆకలిగా ఉన్నాను అంటే ఐ ఆమ్ వెరీ హంగ్రీ. నేను చాలా ఆకలిగా ఉన్నాను. చివరి 2 రోజులుగా నేను ఏమీ తినలేదు. ఓకే, నేను తినలేదు అంటే ఐ హ్యావెంట్ ఈటెన్. ఐ హ్యావెంట్ ఈటెన్. ఇక్కడ మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించాము. ఎందుకంటే ఇది చివరి 2 రోజులుగా ఈ యాక్షన్ అనేది జరిగిందనమాట. కాబట్టి దీన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయడం జరిగింది. ఐ హ్యావెంట్ ఈటెన్ ఎనీథింగ్. నేను ఏమీ తినలేదు. ఎప్పటి నుంచి? చివరి 2 రోజులుగా అంటే ఫర్ ద లాస్ట్ 2 days. చివరి 2 రోజులుగా నేను ఏమీ తినలేదు. తర్వాత దయచేసి మీరు కొంచెం ఆహారాన్ని ఇస్తారా. మీరు ఇస్తారా అంటే విల్ యు గివ్. మీరు ఇస్తారా. దయచేసి మీరు ఇస్తారా అంటే విల్ యు ప్లీజ్ గివ్. కొంచెం ఆహారాన్ని అంటే సమ్ ఫుడ్. మొత్తం కలిపి రాస్తే విల్ యు ప్లీజ్ గివ్ సమ్ ఫుడ్. మీరు దయచేసి కొంచెం ఆహారాన్ని ఇస్తారా అని ఆ భిక్షగాడు అడిగాడు అనమాట. అప్పుడు
ఆ ముసలాయన చెప్పాడు. ఓకే, అప్పుడు అంటే దెన్. ఆ ముసలాయన చెప్పాడు అంటే ద ఓల్డ్ మ్యాన్ సెడ్. ఆ ముసలాయన చెప్పాడు. ఏం చెప్పాడంటే అవును. ఓకే, అవును అంటే ఎస్, అవును, నువ్వు తప్పకుండా ఆహారాన్ని పొందుతావు. నువ్వు పొందుతావు అంటే యూ విల్ గెట్. తప్పకుండా అంటే షూర్లీ. ఓకే, నువ్వు తప్పకుండా పొందుతావు అంటే యూ విల్ షూర్లీ గెట్. ఏం పొందుతావు? ఆహారాన్ని. కాబట్టి ద ఫుడ్. యూ విల్ షూర్లీ గెట్ ద ఫుడ్ అంటే నువ్వు తప్పకుండా ఆహారాన్ని పొందుతావు. ఈ నగరంలో ఎవరైనా ఆకలిగా ఉంటే అంటే ఇది ఇఫ్ కండిషన్ అనమాట. ఎవరైనా ఆకలిగా ఉంటే అంటే ఇఫ్ ఎనీవన్ ఈజ్ హంగ్రీ. ఇఫ్ ఎనీవన్ ఈజ్ హంగ్రీ, ఎవరైనా ఆకలిగా ఉంటే. ఎక్కడ? ఈ నగరంలో అంటే ఇన్ దిస్ సిటీ. ఈ నగరంలో ఎవరైనా ఆకలిగా ఉంటే అంటే ఇఫ్ ఎనీవన్ ఈజ్ హంగ్రీ ఇన్ దిస్ సిటీ, వారు ఇక్కడకు రావచ్చు మరియు తినొచ్చు. ఓకే, వారు ఇక్కడకు రావచ్చు అంటే దే కెన్ కమ్ హియర్. వారు ఇక్కడకు రావచ్చు మరియు అండ్ తినొచ్చు అంటే కెన్ ఈట్, తినొచ్చు. ఈరోజు. ఈరోజు అంటే టుడే. ఈరోజు మనం కలిసి తినబోతున్నాము. ఇక్కడ పోతున్నాము అనుచింది కాబట్టి మనం గోయింగ్ టు స్ట్రక్చర్ని ఉపయోగించాలి. మనం తినబోతున్నాము అంటే వీఆర్ గోయింగ్ టు ఈట్. కలిసి అంటే టుగెదర్. వీఆర్ గోయింగ్ టు ఈట్ టుగెదర్. వీఆర్ గోయింగ్ టు ఈట్ టుగెదర్. మనం కలిసి తినబోతున్నాము. ఓకే, తర్వాత ఆ ముసలాయన సేవకులలో ఒకరిని అడిగాడు. ఫస్ట్ ఇది రాద్దాం మనం. ఆ ముసలాయన అడిగాడు అని. ఓకే, ఆ ముసలాయన అడిగాడు అంటే ద ఓల్డ్ మ్యాన్ ఆస్క్డ్. ఆ ముసలాయన అడిగాడు ఎవరిని? సేవకులలో ఒకరిని అంటే వన్ ఆఫ్ ద సర్వెంట్స్. వన్ ఆఫ్ ద సర్వెంట్స్, సేవకులలో ఒకరిని అడిగాడు. ఏమడిగాడంటే చేతులు కడుక్కోవడానికి నా స్నేహితుడి కోసం కొంచెం నీళ్లు తీసుకురండి అని అడిగాడు అనమాట. ఓకే, కొంచెం నీళ్లు తీసుకురండి అంటే బ్రింగ్ సమ్ వాటర్. కొంచెం నీళ్లు తీసుకురండి. ఎవరి కోసం? నా స్నేహితుడి కోసం అంటే ఫర్ మై ఫ్రెండ్. నా స్నేహితుడి కోసం. దేనికి? చేతులు కడుక్కోవడానికి అంటే టు వాష్ హ్యాండ్స్. చేతులు కడుక్కోవడానికి. ఓకే, గివ్ సమ్ వాటర్ ఫర్ మై ఫ్రెండ్ టు వాష్ హ్యాండ్స్ అంటే చేతులు కడుక్కోవడానికి నా స్నేహితుడి కోసం కొంచెం నీళ్లు తీసుకురండి. కానీ కానీ భిక్షగాడు చేతులు కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు అతడు నీళ్లను చూడలేదు. ఫస్ట్ ఇది రాద్దాం మనం. అతడు నీళ్లను చూడలేదు అంటే హీ డిడెంట్ సీ వాటర్. అతడు నీళ్లను చూడలేదు. ఎప్పుడు? భిక్షగాడు చేతులు కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు. అంటే ఇక్కడ భిక్షగాడు వెళ్ళినప్పుడు. ఫస్ట్ ఇది రాద్దాం. అప్పుడు వచ్చింది కాబట్టి మనం వెన్ రాయాలి. అంటే when the beggar go. వెళ్ళినప్పుడు. ఎక్కడికి వెళ్ళినప్పుడు? చేతులు కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు. ఓకే, when the beggar go to wash hands. He didn't see water when the beggar go to wash hands. కానీ బట్ ఒక జగ్గు నుంచి నీళ్లు పోస్తున్నట్లుగా ఆ ముసలాయన నటిస్తున్నాడు. ఫస్ట్ ఇది రాద్దాం మనం. ఆ ముసలాయన నటిస్తున్నాడు అంటే ద ఓల్డ్ మ్యాన్ వాజ్ యాక్టింగ్. ఆ ముసలాయన నటిస్తున్నాడు.
ఎలా? ఒక జగ్గు నుంచి నీళ్లు పోస్తున్నట్లుగా, అట్లుగా అని వచ్చింది కాబట్టి ఇక్కడ మనం యాజ్ ఇఫ్ వాడాలన్నమాట. ఓకే, యాజ్ ఇఫ్ అంటే అట్లుగా. ఎలా నటిస్తున్నాడు? ఒక జగ్గు నుంచి నీళ్లు పోస్తున్నట్లుగా. ఓకే, ఇక్కడ నీళ్లు పోయటం అంటే పోరింగ్ అంటే పోయటం అన్నమాట. ఓకే, ఒక జగ్గు నుంచి నీళ్లు పోస్తున్నట్లుగా అంటే హీ వాస్ పోరింగ్ వాటర్, నీళ్లు పోస్తున్నట్లుగా. ఎక్కడి నుంచి? ఒక జగ్గు నుంచి. ఫ్రమ్ ఏ జగ్. ఓకే, ద ఓల్డ్ మ్యాన్ వాజ్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ హీ వాజ్ పోరింగ్ వాటర్ ఫ్రమ్ ఏ జగ్ అంటే ఒక జగ్గు నుంచి నీళ్లు పోస్తున్నట్లుగా ఆ ముసలాయన నటిస్తున్నాడు. అతడిని మోసగిస్తున్నాడని ఆ భిక్షగాడు అర్థం చేసుకున్నాడు. అంటే ఫస్ట్ ఇది రాద్దాం మనం. ఆ భిక్షగాడు అర్థం చేసుకున్నాడు అంటే ద బెగ్గర్ అండర్స్టూడ్. అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోవడం. అర్థం చేసుకున్నాడు కాబట్టి అండర్స్టూడ్. ఆ భిక్షగాడు అర్థం చేసుకున్నాడు. ఏమని? అతడిని మోసగిస్తున్నాడని. అని వచ్చింది కాబట్టి మనం ఇక్కడ దట్ అనే కంజంక్షన్ని వాడదాం. ఓకే, దట్. ఇక్కడ గమనించండి, అతడు మోసగించడం లేదు, అతడిని మోసగిస్తున్నారు. ఇది ఇక్కడ మనం గమనించాలి. అతడు మోసగిస్తున్నాడు అంటే హీ వాజ్ చీటింగ్. ఇది యాక్టివ్ వాయిస్ అనమాట. అతడిని మోసగిస్తున్నాడని అంటే ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. అంటే హీ వాజ్ బీయింగ్ చీటెడ్. హీ వాజ్ బీయింగ్ చీటెడ్ అంటే అతడిని మోసగిస్తున్నాడని అర్థం అనమాట. హీ వాజ్ బీయింగ్ చీటెడ్, అతడిని మోసగిస్తున్నాడని అతడు అర్థం చేసుకున్నాడు. కానీ కానీ చేతులు కడుక్కుంటున్నట్లుగా ఆ భిక్షగాడు నటించాడు. ఫస్ట్ ఇది రాద్దాం మనం. ఆ భిక్షగాడు నటించాడు అంటే ద బెగ్గర్ యాక్టెడ్. ఆ భిక్షగాడు నటించాడు. ఎలా? చేతులు కడుక్కుంటున్నట్లుగా. ఇక్కడ అట్లుగా వచ్చింది మళ్ళీ, కాబట్టి మనం ఇక్కడ ఏం ఉపయోగించాలి? యాజ్ ఇఫ్ ఉపయోగించాలన్నమాట. అట్లుగా. ఎలా? చేతులు కడుక్కుంటున్నట్లుగా అంటే హీ వాజ్ వాషింగ్ హ్యాండ్స్. ఓకే, చేతులు కడుక్కుంటున్నట్లుగా అంటే యాజ్ ఇఫ్ హీ వాజ్ వాషింగ్ హ్యాండ్స్. తర్వాత చూడండి ఇక్కడ అదే సమయంలో. అదే సమయంలో అంటే ఎట్ ద సేమ్ టైం. అదే సమయంలో ఆ ముసలాయన ఆహారాన్ని వడ్డించమని సేవకులను అడిగాడు. ఓకే, ఆ ముసలాయన సేవకులను అడిగాడు. ఫస్ట్ ఇది రాద్దాం మనం. అంటే ద ఓల్డ్ మ్యాన్ ఆస్క్డ్ ద సర్వెంట్స్. ముసలాయన సేవకులను అడిగాడు. ఏమని? ఆహారాన్ని వడ్డించమని. ఇక్కడ వడ్డించడం అంటే సర్వ్ చేయడం అనమాట. ఆహారాన్ని వడ్డించమని అంటే టు సర్వ్ ద ఫుడ్. ఆహారాన్ని వడ్డించమని అడిగాడు. తర్వాత టేబుల్ మీద ఆహారాన్ని పెడుతున్నట్లుగా సేవకులందరూ నటించడం మొదలుపెట్టారు. ఓకే, సేవకులందరూ మొదలుపెట్టారు. ఫస్ట్ ఇది రాద్దాం మనం. ఏ మొదలు పెట్టారు? నటించడం. ఓకే, ఫస్ట్ ఇంతవరకు రాద్దాం. సేవకులందరూ అంటే ఆల్ సర్వెంట్స్. సేవకులందరూ మొదలు పెట్టారు అంటే స్టార్టెడ్. ఏ మొదలు పెట్టారు? నటించడం అంటే యాక్టింగ్. ఆల్ సర్వెంట్స్ స్టార్టెడ్ యాక్టింగ్. ఎలా? ఆహారాన్ని పెడుతున్నట్లుగా. మళ్ళీ అట్లుగా వచ్చింది కాబట్టి మనం యాజ్ ఇఫ్ ఉపయోగించాలి. యాజ్ ఇఫ్ అట్లుగా. ఏం చేస్తున్నట్లుగా? ఆహారాన్ని పెడుతున్నట్లుగా. ఓకే, అంటే యాజ్ ఇఫ్ దే వర్ పుట్టింగ్ ద ఫుడ్. ఆహారాన్ని పెడుతున్నట్లుగా. ఎక్కడ? టేబుల్ మీద అంటే ఆన్ ద టేబుల్. ఆల్ సర్వెంట్స్ స్టార్టెడ్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ దే వర్ పుట్టింగ్ ద ఫుడ్ ఆన్ ద టేబుల్ అంటే టేబుల్ మీద ఆహారాన్ని పెడుతున్నట్లుగా సేవకులందరూ నటించడం మొదలుపెట్టారు. కానీ కానీ అక్కడ ఆహారం లేదు. అక్కడ ఆహారం లేదు అంటే
దేర్ వాజ్ నో ఫుడ్, అక్కడ ఆహారం లేదు. అతడు తింటున్నట్లుగా ఆ ముసలాయన నటించాడు. ఫస్ట్ ఇంతవరకు రాద్దాం. ఆ ముసలాయన నటించాడు అంటే ద ఓల్డ్ మ్యాన్ యాక్టెడ్, ఆ ముసలాయన నటించాడు. ఎలా? అతడు తింటున్నట్లుగా నటించాడు. మళ్ళీ అట్లుగా వచ్చింది కాబట్టి యాజ్ ఇఫ్, అతడు తింటున్నట్లుగా అంటే యాజ్ ఇఫ్ హీ వాజ్ ఈటింగ్, యాజ్ ఇఫ్ హీ వాజ్ ఈటింగ్ అంటే అతడు తింటున్నట్లుగా. తర్వాత మరియు అండ్, మరియు తినడం ప్రారంభించమని ఆ భిక్షగాడిని కూడా అడిగాడు. ఫస్ట్ ఇది రాద్దాం. ఆ భిక్షగాడిని కూడా అడిగాడు అని రాద్దాం. ఓకే, అడిగాడు అంటే ఆస్క్డ్. ఆ భిక్షగాడిని కూడా అంటే ఈవెన్ ద బెగ్గర్, ఆ భిక్షగాడిని కూడా ఏమడిగాడు? తినడం ప్రారంభించమని. ఓకే, అంటే టు స్టార్ట్ ఈటింగ్, తినడం ప్రారంభించమని అడిగాడు. ఈ డ్రామా అంతా చూసి, ఈ డ్రామా అంతా చూసి అంటే సీయింగ్ ఆల్ దిస్ డ్రామా, సీయింగ్ ఆల్ దిస్ డ్రామా అంటే ఈ డ్రామా అంతా చూసి భిక్షగాడు చాలా నిరుత్సాహపడ్డాడు. అంటే ద బెగ్గర్ వాస్ వెరీ డిసప్పాయింటెడ్, చాలా నిరుత్సాహపడ్డాడు. ఇది అన్నమాట స్టోరీ. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మిగతా స్టోరీని మనం రేపటి వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మరో నలుగురు చూడాలని మీరు భావిస్తే మీ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.